లింగయ్య ఇడ్లీ. ఆ ఇడ్లీ ఎట్లుంటది అంటే నోట్లు వేస్తే కరిగిపోవాలి, నమ్మలాల్సిన అవసరం లేదు. అండ్ ఆ చట్నీ ఉంటది, తింటే మటాషే వాడాడ. గ్యాప్ ఇచ్చాడు, ఫుడ్ బ్లాగ్స్ ఏం చేయట్లేదు అనుకుంటున్నారా? ఒరే బాబు అటెందుకు అనుకుంటారా నాయన. చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని మంచి మంచి ఫుడ్ ప్లేసెస్, టిఫిన్ సెంటర్స్ అయితే ఫైండ్ అవుట్ చేశా. అందులో ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే లింగయ్య టిఫిన్. లింగయ్య టిఫిన్ ఆలోచన మొత్తం ఒక లిస్ట్ అనేది రాసుకుంటున్నా. అందులో ఫస్ట్ వచ్చేసి లింగయ్య టిఫిన్. లింగయ్య టిఫిన్లో అందరూ ఒకటే మాట అంటారు, లింగయ్య టిఫిన్ దగ్గరికి వెళ్తే ఇడ్లీ సాఫ్ట్గా ఉంటుంది, చట్నీ మాత్రం యమ టేస్ట్ ఉంటుంది. అలాంటిది ట్రై చేయకుండా ఉండడం ఎలా అని నా మనసుకు అనిపించింది. ఒకసారి పోయి చూద్దాంలే అని ఉదయాన్నే మా అన్నకు ఫోన్ చేశాను, దా పోదాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసినాం. వచ్చి చూడంగానే లింగయ్య టిఫిన్ సెంటర్స్ అని ఉంది. క్రౌడ్ అయితే బీభత్సంగా ఉంది. నేను మార్నింగ్ వచ్చిన కాబట్టి సరిపోయింది, అదే కొంచెం లేట్గా అయితే గిన క్రౌడ్ అనేది బీభత్సంగా ఉండేది. వీకెండ్స్లో మాత్రం అస్సలు రాకండి. వీకెండ్స్లో కనుక మీరు కనుక ఫుడ్ టేస్ట్ చేయడానికి వస్తే గిన ఒకటే మాట, మీరు మాత్రం ఇలా రాగాకని అయితే అంటున్నాడు. అసలు ఇప్పుడు వెళ్ళి ఆ మొత్తం అసలు ఎలా ఉంది దాని టోకెన్ తీసుకొని మొత్తం స్టెప్ బై స్టెప్ నేను మీకైతే రివ్యూ ఇవ్వబోతున్నాను. నాతో పాటు వచ్చేయండి. బిల్ అయితే తీసుకున్నాం. టోకెన్లో చూస్తే ఇడ్లీ ప్రైస్ అయితే 40, వడ ప్రైస్ అయితే 40. ఇంతకుముందు 35 ఉంది. నేను 35 అనుకున్నా, బట్ మధ్య గ్యాస్ రేట్లు ఇంక్రీజ్ అయినాయి కదా, దాని ఎఫెక్ట్ ఏమో. ఒకసారి చూద్దాం రండి టేస్ట్ ఎలా ఉందో. 2 ప్లేట్ వడ. ఏంది 2 ప్లేట్లు తీసుకుంటారు? నేను ఒక్కని ఇన్ని తినలేనయ్యా. మా కెమెరామెన్ ఉన్నాడు, అందుకోసం తనకు ఒక 2 నాకు ఒక 2 తీసుకున్నా. పోయి తిందాం పదండి. దీని రివ్యూ ఒకసారి తినేటప్పుడు ఇస్తా. అసలు రాహుల్ సిప్లిగంజ్ చెప్పినప్పటి నుంచి లింగయ్య టిఫిన్స్కి బీభత్సమైన ఫ్యాన్స్ అయిపోయారు అందరూ. ప్రతి ఒక్కళ్ళు వచ్చి లింగయ్య టిఫిన్ ఉంటారు. నేను రాత్రి రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఎందుకబ్బా లింగయ్య టిఫిన్ అని చెప్పి ఉదయాన్నే మా అన్నకు ఫోన్ చేస్తే నా పోదామా అంటే సరే పోదాంపా అన్నాడు. వచ్చినాము, తీసుకున్నాము. సార్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. ఫస్ట్ ట్రై విత్ ఇడ్లీ. రాహుల్ అన్న ఒకటి చెప్పిండు, ఇడ్లీ ఇట్లా తీసుకొని చట్నీలో నంచుకొని ఇట్లా పెట్టుకుంటే నోట్లో ఊరికే కరిగిపోతున్నాడు. ఎంత కరిగిపోతుందంటే మనం పీచి పెట్టకుంటాం చూడండి జాతరలో, పింక్ కలర్ది, అది నోట్లో ఎట్లా పెట్టుకుంటే కరిగిపోద్దో అట్లా కరిగిపోతుంది. అందుకే లింగయ్య టిఫిన్ సెంటర్కి రాహుల్ అన్న ఇప్పటి నుంచే చెప్తున్నాడు. కానీ రావాలి అనుకుంటే ఇంకొన్ని జాబ్ అని అదని ఇదని. ఈ రోజైతే ఫ్రీగా ఉన్నా, ఏం వర్క్ లేదు, ఏం టెన్షన్ లేదు. అందుకొని వచ్చి అదే పనిగా తింటున్నా. ఇంకోటి చెప్పాలంటే ఇంట్లో మా ఆవిడే చేసే వంటలు తిన్నాక అందుకొచ్చి తింటున్నా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే వర్త్. ప్లేట్ ఇడ్లీ అయితే 40 రూపీస్, అంటే 2 ఇడ్లీ కానీ 2 వడ కానీ అయితే ప్లేట్ 40 రూపీస్. అదే సింగిల్ ఇడ్లీ కానీ సింగిల్ వడ కానీ అయితే 25 రూపీస్. వచ్చి ఎవరైనా తినాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ మెన్షన్ చేస్తా. నేను లింక్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు లింగయ్య టిఫిన్ సెంటర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే అదే లొకేషన్ ఇడా తీసుకొస్తుంది. చూడడానికి అయితే సింపుల్గా ఉంది, అంత గ్రాండ్ ఏం లేదు. బట్ 5 స్టార్ హోటల్ రేంజ్లో మాత్రం ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు దాకా అయితే ఇడ్లీ ట్రై చేసినా, ఇప్పుడు వడ ట్రై చేద్దాము. యాక్చువల్లీ ఇక్కడ ఇడ్లీకి చట్నీకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. మెయిన్ చట్నీకి అయితే 75% ఫ్యాన్ బేస్ ఉంది అనమాట. ఎలాంటి చెప్పమంటారా, ఈ చట్నీ చూస్తే చాలా థిక్గా అండ్ ఆరెంజ్ కలర్లో ఉంది. వీళ్ళు మామూలుగా అయితే నేను నా గెస్ ప్రకారం చెప్తున్నా, ఈడ చట్నీ ఎండుమిర్చితో చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫ్లేవర్ రావాలంటే, ఈ టెక్స్చర్ రావాలంటే కూడా ఎండుమిర్చితోనే. అండ్ ఎండుమిర్చి, పల్లి, టొమాటో ఈ 3 కాంబినేషన్స్ అయితేనే ఈ ఫ్లేవర్ అయితే, అంటే ఈ కలర్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా సేమ్ అలానే అనిపిస్తుంది. ఇక్కడ మామూలుగా అయితే చట్నీ మన బయట హోటల్లో అయితే ఫ్రీగా ఇచ్చేస్తారు. బట్ ఎక్స్ట్రా చట్నీ కావాలంటే కన్నా 10 రూపీస్ ఖచ్చితంగా పే చేయాల్సిందే, ఎందుకంటే అంత ఫ్యాన్ బేస్ ఉందన్నమాట ఇక్కడ. వడలకు కూడా బాగుంది. వడ ఏంటంటే క్రంచీగా ఉంది. బట్ ఈ చట్నీకి ఆ ఇడ్లీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. ఎవరన్నా కన్నా ఖచ్చితంగా విజిట్ చేయాలనుకుంటే వచ్చి లింగయ్య టిఫిన్ సెంటర్లో ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఒకసారి జనాలు చూసారా, ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, 9:15. ఇంచుమించు 9:15 అంటే అందరూ ఆఫీస్కి వెళ్ళే టైము. అలాంటిది హడావిడిలో ఉన్నా కూడా ఇక్కడ చూడండి రష్, బీభత్సమైన రష్. ఒక్కసారి అంటే పోయి టోకెన్ తీసుకొని నాకు మినిమం 10 మినిట్స్ పట్టింది చిన్న టోకెన్ కోసమే. చూడండి, ఆలోచించండి ఎలా ఉందో, అంత రష్ ఉందన్నమాట. ఆయన నేమ్, నా పేరు సుధీర్ అన్న. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ టిఫిన్? నేనైతే ఫస్ట్ టైమే వచ్చాను. నేను కూడా రీల్ చూసి ఇటు సైడ్ వర్క్ ఉండే, సో వర్క్ మీద నుంచి ఇక్కడ తిందాం అనేసి వేరే టిఫిన్ సెంటర్ వెళ్ళకుండా ఇది వచ్చిన టేస్ట్ చేద్దాం ఫస్ట్ టైం. ఓకే అన్న, ఇక్కడ మీరు తిన్న వాటిలో ఇడ్లీ బాగుందా, ఇది వడ బాగుంది?
నాకైతే ఇడ్లీ వడ రెండు సేమే అనిపించింది. మెయిన్ థింగ్ అయితే చట్నీ. ఎక్కడైనా ఇడ్లీ వడ టేస్ట్ అయితే సేమ్, బట్ చట్నీ అనేది సూపర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రీవియస్ గా ఎప్పుడో తిన్నట్టు ఆ చట్నీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇచ్చింది. మన అమ్మమ్మ కాలంలో, నానమ్మ కాలంలో ఆ కాలం గట్టి చట్నీ ఎట్లా ఉంటుందో అట్లా టేస్ట్ ఇచ్చింది. ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. మళ్ళీ మీరు ఎన్ని రోజుల నుంచి తింటున్నారు బ్రో? మేము ఒక 5-6 ఇయర్స్ నుంచి తింటాం. 5-6 ఇయర్స్ నుంచి బ్రో. ఇన్ని ఇయర్స్ నుంచి తింటున్నారు కదా, ఫుడ్ లో క్వాలిటీలో ఏమైనా చేంజెస్ అయినాయి? ఏం లేదండి, సేమ్ అదే క్వాలిటీ ఉంటుంది. అంటే ఇంతకు ముందు అంటే లింగేజ్ టిఫిన్ సెంటర్ అంటే నార్మల్గా ఉండేది. వన్స్ రాహుల్ అని చెప్పిన తర్వాత అందరు ఇక్కడ ఫ్యాన్ క్రేజ్. ఇంతకు ముందు నుండి కూడా ఫేమస్. ఇప్పుడేం ఏం లేదు, అప్పటి నుండి ఫేమస్. అప్పటి నుంచి ఫేమస్. ఓకే, ఇప్పుడు ఇడ్లీ టేస్ట్ ఎలా ఉంది? ఇడ్లీ వడ మీకు ఇడ్లీ ఇష్టమా, వడ ఇష్టమా? వడ ఎక్కువ ఇష్టం. వడ ఇష్టమా? వడ క్రిస్పీ ఉంటుంది, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో హలో హలో, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? స్కిప్ కొడదామని అంత ఆవేశమా? ఇప్పుడు దాకా చూశారు కదండి, మా కోసం చిన్న సబ్స్క్రైబ్ బటను, అలాగే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ని ఒకసారి ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఫాలో కొడుతుంటే మేము కొత్త కొత్త వీడియోస్ అనేది చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే మీకు కొత్త కొత్త ప్లేసెస్ చూపించిన ఆనందం మాకు వస్తుంది. కాబట్టి ప్లీజ్ ఫాలో చేయండి.